హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి కింగ్డమ్ మూవీ రివ్యూ. ఫస్ట్ లోనే చాలా క్లియర్ గా చెప్పేస్తాను, కింగ్డమ్ మూవీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. అఫ్ కోర్స్ లాస్ట్ విజయ్ దేవరకొండ సినిమాలు ఖుషి లేదా ఫ్యామిలీ స్టార్ అంత బ్యాడ్ అయితే లేదు సినిమా, బికాస్ అవి మరీ బ్యాడ్ సినిమాలు. సో బార్ చాలా లో ఉండేసరికి వాటితో పోల్చినప్పుడు కింగ్డమ్ బెటర్ అనిపించే సినిమా. సో కింగ్డమ్ అనేది అవుట్ రేడ్ బ్యాడ్ సినిమా లేదా డిజాస్టర్ సినిమా కాదు. బట్ అట్లా నాకు పర్సనల్ పెద్దగా ఏమనిపించలేదు సినిమా. నా పర్సనల్ టేస్ట్ లో నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు సినిమా, మై ఒపీనియన్. సో ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు రివ్యూలో. సో లెట్ స్టార్ట్. సో కథ వచ్చేసి బేసికలీ మనం ట్రైలర్ లో ఎక్స్పెక్ట్ చేసిన కథనే, టిపికల్ కేజీఎఫ్ పుష్ప స్టైల్ కథనే, బేసిక్ సెటప్ అదే సెటపే. బట్ ఆ బ్రదర్ సెంటిమెంట్ ఒక రిలక్టెంట్ హీరో సెల్ఫిష్ కారణంతో ఈ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. బట్ అల్టిమేట్లీ రిలక్టెంట్ గానే రాజ్ అవుతాడు, కింగ్డమ్ కి రాజ్ అవుతాడు. ఇది కథ సినిమా. అండ్ సినిమా ఓపెనింగ్ నుండి లేదా రాసుకున్న విధానం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ స్టైల్లో ఉంటది అనమాట సినిమాది. ఆ ట్రీట్మెంట్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ క్యారెక్టర్స్ గానీ, ఆ ఇంట్రొడక్షన్, ఆ సెటప్ అదంతా ఒక మైకెల్ మ్యాన్ సినిమా టైప్ ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ స్క్రిప్ట్ డైలాగ్ కూడా ఇంగ్లీష్ లోనే రాసినట్టు అనిపిస్తూ ఉంటది. అట్లీస్ట్ నాకైతే అనిపించింది. ఆ డైలాగ్ కూడా ట్రాన్స్లేషన్ లాగానే అనిపిస్తూ ఉంటది. అందుకే డైలాగ్ అసలు చాలా చోట్ల అథెంటిక్ అనిపించదు. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ని సెట్ చేసే టైంలో లేదా ఈ పోలీస్ వరల్డ్ లో డైలాగ్ గానీ, క్యారెక్టర్స్ గానీ గ్రౌండెడ్ అనిపించవు. బికాస్ ఆ థీమ్ లేకపోతే ఆ రైటింగ్ ఇదంతా హాలీవుడ్ మైకెల్ మ్యాన్ లేదా థ్రిల్లర్ సినిమాల ఇన్స్పిరేషన్. ఈ టోనీ స్కాట్ టైప్ క్యారెక్టర్లు సెటప్ అనమాట. బట్ ఆబ్వియస్లీ ఆ సినిమాలకి టెక్నికల్ స్టాండర్డ్ లేకపోతే వాళ్ళు మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ డైరెక్టర్స్ ఇన్స్పైర్ అవ్వడం తప్పలేదు, కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. గౌతమ్ తిన్ననూరికి అంత కుదరలేదు అవన్నీ. సో ఈ సెటప్ అంతా చాలా ప్లెయిన్ గా బోరింగ్ అనిపిస్తూ ఉంటది. దానికి తోడు గ్రౌండెడ్ అనిపించదు. డైలాగ్, భాష ఇవన్నీ చాలా జెనరిక్ ఉంటాయి, సింపుల్ ఉంటాయి, అందుకని ఇంపాక్ట్ కూడా కలిగించవు. సో ప్లెయిన్ గా సాదా సీదాగా పికప్ అయితే స్టోరీ ఫస్ట్ 10 నిమిషాల్లోనే 2 ఎంట్రీలు పడతాయి హీరోకి. అండ్ బేసిక్ అంటే మోస్ట్ బేసిక్ ఎంట్రీలు ఇవి. నేను చూసిన మల్టీప్లెక్స్ లో, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో లిటరలీ కొన్ని వేల మంది వచ్చారు సినిమా చూడడానికి. మార్నింగ్ 8 o'clock కి ప్యాక్డ్ ఆడిటోరియం. 2 ఎంట్రీలకు ఇవ్వడారు వాళ్ళే. ఎందుకంటే అందరు షాక్, అరే ఎంట్రీనా ఇది అని. అది బై డిజైన్ అని వాళ్ళు చెప్పొచ్చు. డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, లేకపోతే హీరో అయినా, ఇది మా డిజైన్, మేము అట్లా అనుకుని చేసినామని వాళ్ళు చెప్పొచ్చు. బట్ వర్క్ కాలేదు. నాకేం అనిపించలేదు. అట్లనే ఆడియన్స్ కి కూడా ఏం అనిపించలేదు. అందుకే ఎవరు సపోర్ట్ చేయలేదు. కొన్ని మల్టీప్లెక్స్ ఆడియన్స్ కదా, అరిషే జోన్ లో లేరని మీరు అనుకోవచ్చు. బట్ సత్యదేవ్ కి ప్రాపర్ ఎంట్రీ పడుతుంది. లైక్ హీరోకి రావాల్సిన ఎంట్రీ సత్యదేవ్ కి పడుతుంది. అండ్ సత్యదేవ్ వచ్చినప్పుడు జనాలు అరిచిర్రు. సో విజయ్ దేవరకొండ హీరో 2 పవర్ఫుల్ ఇంట్రడక్షన్లు వస్తాయి సినిమా స్టార్టింగ్ లోనే. కానీ అది ఇంట్రడక్షన్ అని ఎవరికి అర్థం కాదు. రియలైజ్ అయ్యే లోపల సీన్ అయిపోతుంది. నేనేదో ఎలివేషన్లు కావాలి, గ్రాండ్ యూర్ ఉండాలి, అవే నేను అంటలేను. పుష్ప సినిమాలో కూడా సింపుల్ గానే ఇంట్రడ్యూస్ అవుతుంది క్యారెక్టర్. బట్ ఇక్కడ కింగ్డమ్ లో బాగా రాలేదు, బాగా తీయలేదు. అండర్ స్టేటెడ్ కి, అండర్ వెల్మింగ్ కి తిన్ లైన్ ఉంటుంది ఒకటి. కింగ్డమ్ మేకర్స్ అండర్ స్టేటెడ్ వెళ్దామని ట్రై చేసిరు, కానీ రిజల్ట్ మాత్రం అండర్ వెల్మింగ్ వచ్చింది. ఏం అనిపించలేదు నాకైతే. అండ్ ఈ పాయింట్ నుండి సినిమా ఇట్లానే ఉంటది, పెద్దగా ఏం పిక్ కాదు. అట్లా వెళ్తా ఉంటది ప్రొసీడింగ్, అట్లా వెళ్తా ఉంటది. ఏదో ఇన్ఫర్మేషన్ డంప్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. పెద్ద గొప్ప సీన్లు ఉండవు, ఏం అట్రాక్టింగ్ ఏం అనిపించవు మనకి సీన్లు. మేకర్స్ ఇమోషన్స్ గౌతమ్ తిన్ననూరి అని ఏదో బాగా చెప్తూ వచ్చిర్రు, కానీ లార్జ్లీ ఇమోషనల్ హై కూడా ఏం అనిపించదు మనకు పెద్దగా. ఏవైతే ట్రైలర్ లో హీరో షాట్లు ఉంటాయో ఆ సిచ్యువేషన్లు చూసి షాకేనా నేను. ఆ జైల్లో ఉండి హీరో ఇట్లా అని జైలు లేపే సీను అది చూసి అది ఏదో క్రేజీ సీన్ ఉంటదేమో అనుకున్నా. బట్ ఆ సిచ్యువేషన్ చూస్తే అసలు ఇట్స్ పే ఆఫ్ ఉండదు సీన్ కి. అండ్ సినిమా మొత్తం ఇట్లనే ఉంటది. సెటప్ ఉండదు సరిగా, పే ఆఫ్ సరిగా పడదు, అట్లా బ్లాండ్ గా వెళ్తా ఉంటది. అండ్ ఇట్లా నడుస్తూ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఏ పాయింట్ లో ఇంటర్వెల్ పడుతుందో కూడా పెద్దగా ఏమనిపించదు, ఎందుకంటే సినిమా ఒకటేలాగా వెళ్తా ఉంటది. సరే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో ఏమన్నా హై మీద పంపిస్తారా లేకపోతే రేజ్ ఏమైనా పుట్టిస్తారా అంటే సెకండ్ హాఫ్ ఇంకా డౌన్ గ్రేడే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్లో ఉంటది, అది బోరింగ్ ఉన్నా లాగ్ ఉన్నా కానీ ఒక ఫ్లో ఉంటది. సెకండ్ హాఫ్ లో అది కూడా ఉండదు, జంపీకి వెళ్తుంటది నేరేటివ్. కూర్చున్నట్టు అనిపించదు సినిమా. హీరో ఇంటరాక్ట్ టోటల్ గా కట్ చేసేసారు. ఆ పాట రాదు, ఆ రొమాంటిక్ సీన్ అవేం రావు. అండ్ ఇదేం స్పాయిలర్ కూడా కాదు, బట్ రిలీజ్ చేసి హైప్ చేసిరు కదా ఈ ఆస్పెక్ట్సే. హీరోయిన్ కెమిస్ట్రీ లేకపోతే పాట అది ఇది అని చెప్పి. అండ్ గౌతమ్ తిన్ననూరి హీరోయిన్లను బాగా రాస్తాడు, ఈ ఆస్పెక్ట్ కూడా ఉంటది కదా. బట్ కింగ్డమ్ లో అవి కనిపించవు. సో ఈ హీరోయిన్ ట్రాక్ విషయంలో డిసప్పాయింటెడ్ అని ఏమన్నాను నేను, కానీ ఉంటది అనుకున్న విషయాలు లేవు. సో కొంచెం విచిత్రంగానే అనిపించింది. సో చాలా సీక్వెన్సెస్ ఎడిటెడ్ అవుట్ చేసినట్టుగానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. సో ఇట్లనే జంపీగా పోతూ అబ్రప్ట్ గా ర్యాండమ్ గా ఎండ్ అవుతుంది సినిమా. అండ్ మూవీలో కథలో ఏ ఒక్క బీట్ కూడా మనల్ని సర్ప్రైజ్ చెయ్యదు. కథ మనం అనుకున్నట్టే వెళ్తా ఉంటది, అనుకున్న టైంలోనే అనుకున్న విధంగానే ఆస్పెక్ట్స్ అనేవి రివీల్ అవుతా ఉంటాయి. సరే స్టోరీ ప్రెడిక్టబుల్ ఉంది లేదా బేసిక్ ఉన్నా సరే, ఏదైనా ఇమోషన్ వర్క్ అయినా లేదా సీన్లు వర్క్ అయినా లేదా బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అనిపించినా మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, మనం హై ఫీల్ అవుతాం. సో సినిమాలో ఏమన్నా ఫ్లాస్ ఉన్నా కానీ ఓవర్లుక్ చేస్తాం, కానీ ఏ పాయింట్ లో కూడా మూవీ సర్ప్రైజ్ చేయదు. స్టోరీ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు, క్యారెక్టర్స్ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు, ఫిల్మ్ మేకింగ్ లెవెల్లో సర్ప్రైజ్ చేయదు. ఐ మీన్ అండర్ వెల్మింగ్ ప్రోడక్ట్. ఓవరాల్ కూడా అండర్ వెల్మింగ్. ఏదైతే ఇమోషన్ అని చెప్పిరో మనకి సినిమా మొత్తం కూడా ఏదో లాగనికి చూసిర్రో, ఈ బ్రదర్ మధ్యలో డైనమిక్ లేదా ఇమోషన్ రిలేషన్షిప్ అది మోస్ట్ ర్యాండమ్ వేలో కంక్లూడ్ అవుతుంది. అదొక పెద్ద సీన్, ఒక వెయిట్ ఉన్న సీన్, ఏమనిపించదు, మోస్ట్ ర్యాండమ్ గా తీసారు. అగైన్ అండర్ స్టేటెడ్ కాదు ఇది, అండర్ వెల్మింగ్, బార్డర్ లైన్ బ్యాడ్. బార్డర్ లైన్ ఇది ఈ సీన్ మాత్రం బ్యాడ్ అనే అంట నేను. ఐ మీన్ వెరీ బ్యాడ్ సీక్వెన్స్ ఇదైతే. ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కి బిల్డప్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ క్లైమాక్స్ కూడా అసలు నాకైతే నచ్చలేదు. అగైన్ నాకు నచ్చలేదు, బట్ నాకైతే నచ్చలేదు. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే యాక్టింగ్ వచ్చిన వాళ్ళతో కూడా యాక్టింగ్ మర్చిపోయేలా చేసిర్రు వీళ్ళు. విజయ్ దేవరకొండది సినిమాలో తెలంగాణలో
పల్లెటూరు, కానీ సినిమాలో భాష చాలా జెనరిక్ ఉంటది. అన్ని ప్రాంతాల భాష జెనరిక్ ఉంటది. అంటే శ్రీకాకుళం, శ్రీలంక ఇట్లా వేరీడ్ జాగ్రఫీస్ ఉంటాయి సినిమాలో. నార్త్ ఇండియన్ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, కానీ ప్రతి క్యారెక్టర్ భాష చాలా జెనరిక్ ఉంటది. యాక్సెంట్లు ఇవేం పెద్ద కనిపించవు. అగైన్ అది స్టైలా లేకపోతే రాదా లేకపోతే విచిత్రంగా ఉంటదా, ఏందో వాళ్ళు కాల్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. అది సినిమాని అసలు గ్రౌండ్ చేయదు ఎక్కడ, అది బ్యాడ్ కాలే. బట్ దానికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ విజయ్ దేవరకొండ కాకినాడ యాక్సెంట్ వస్తలేదు లేకపోతే విజయవాడ యాక్సెంట్ వస్తలేదు అంటే నేను కూడా ఒప్పుకుంటాను. బాలకృష్ణకి రవితేజకి తెలంగాణ యాక్సెంట్ రాదు, అది అండర్స్టాండబుల్. అదే విధంగా విజయ్ దేవరకొండకి విజయవాడ యాక్సెంటో కృష్ణ యాక్సెంటో శ్రీకాకుళం యాక్సెంటో రాదు. కానీ కింగ్డమ్ సినిమాలో హైలైట్ ఏంటంటే నాకు చాలా విచిత్రంగా షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ తెలంగాణ యాక్సెంట్ బ్యాడ్ ఉంటది, ఐ మీన్ టూ బ్యాడ్ ఉంటది. ఇక్కడ ఫాల్ట్ విజయ్ దేవరకొండ లేకపోతే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిదా నాకు తెలియదు. సో ఇట్స్ షాకింగ్. విజయ్ దేవరకొండ మంచి పర్ఫార్మర్ అన్నది నా ఒపీనియన్. మెజారిటీ తెలుగు ఆడియన్స్ ఒప్పుకోరు. అట్లీస్ట్ నా వీడియోలు చూసే వాళ్ళు అయితే విజయ్ దేవరకొండ బ్యాడ్ పర్ఫార్మర్ అంటారు. అది ఇంకా డిబేట్ ఎప్పుడు నడుస్తూ ఉంటది నాకు, నా ఆడియన్స్ కి. బట్ కింగ్డమ్ లో మాత్రం విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ వెరీ బ్యాడ్. ఈ క్యారెక్టర్ లో చాలా ఇమోషన్ కి స్కోప్ ఉన్నది. కొద్దో గొప్ప ఎక్కడన్నా రైటింగ్ ఉంది అంటే అది ఇక్కడనే ఉన్నది, హీరో క్యారెక్టర్ లోనే ఉన్నది. కానీ ఏ పాయింట్ లో కూడా వర్క్ అవ్వదు, ఎందుకంటే విజయ్ దేవరకొండ పర్ఫార్మ్ చేయలేదు. మస్త్ అంటే మస్త్ డిసప్పాయింట్ అయిన నేను విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తోని. అండ్ డైరెక్టర్ కూడా ఫెయిల్ అయింది ఇక్కడ యాక్టర్ నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఎవరిది ఫాల్ట్ నాకు తెలియదు. బట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ బ్యాడ్లీ ఇన్ కింగ్డమ్ మూవీ. ఎండ్ లో ఎక్కడైనా సీరియస్ గా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ లేనప్పుడు ఓకే పర్లేదు, అక్కడ కొంచెం నటించిండు. బట్ లార్జ్లీ సినిమా మొత్తం అయితే స్టోయిక్ ఉంటాడు, బ్లాండ్ ఉంటాడు, లేదా నటించాలి ఏడవాలి అన్న సిచ్యువేషన్స్ లో చాలా విచిత్రంగా చేసిండు. వాయిస్ సరిగా కూర్చోలేదు, ఏదో షేక్ అవుతా ఉంటది వాయిస్, లేదు కుదరలేదు. ఐఎమ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఇంకా మిగిలిన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే సత్యదేవ్ డీసెంట్ గా చేసిరు. ఐ మీన్ ఆయన క్యారెక్టర్ లో కూడా ఒక పాయింట్ మించి ఏం లేదు, సో ఆయన తప్పు కూడా ఏం లేదు ఇక్కడ. ఆయన ఉన్న కాడికి బాగానే చేసిరు. ఆ విలన్ క్యారెక్టర్ ఏదో ఉన్నారు, వెంకటేష్ అని ఎవరు ఉన్నారు కొత్త అబ్బాయి, ఓకే. సో ఏ క్యారెక్టర్ కూడా ఎక్కువ క్రింజ్ అయిపోయి ఏది విచిత్రంగా ఏం చేయరు, అట్లానేం అనిపించదు కూడా. సో బ్లాండ్ అండ్ బోరింగ్ ఉంటది. దాన్ని ఇంటర్నెట్ భాషలో లాగ్ అంటారు. అంతే. ఈ మూవీ టెక్నికల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్టైల్ ఈ సెటప్ అంతా వర్కౌట్ కావాలంటే సినిమా చాలా స్టైలిష్ అండ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. బట్ అగైన్ నాకు అంతేం అనిపించలేదు. వాళ్ళ అటెంప్ట్లు తెలుస్తున్నాయి, ఏం చేయనికి చూస్తున్నారు, ఏంటి ఆలోచన అని అర్థమవుతుంది. కానీ ప్రోడక్ట్ ఎఫెక్టివ్ ఉండదు, ఏమనిపించదు చూస్తుంటే. పాపం వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు కొన్ని డిఫికల్ట్ లొకేషన్స్ లో షూట్ చేసిర్రు. ఆ మ్యాంగ్రోవ్ లో, ఆ సముద్రంలో షూట్ చేయడం కష్టమే. ఆ మ్యాంగ్రోవ్ సీక్వెన్స్ కూడా బానే ఉంటది, అదొక్కటే బెస్ట్ సీక్వెన్స్ నా ప్రకారం సినిమాలో. బట్ అక్కడక్కడ ఈ గ్లిమ్సెస్ తప్పించి సినిమా లార్జ్లీ ఫ్లాటే ఉంటది టెక్నికల్లీ కూడా. సో దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ టు సీ. మనకు అర్థమవుతుంటే చాలా షూట్ చేసిర్రు, చాలా డీటెయిల్స్ ఇంక్లూడ్ చేసిర్రు వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ లో లేకపోతే షూటింగ్ లో. బట్ ఫైనల్ ప్రోడక్ట్ లో అవన్నీ కనిపించాయి. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హీరో హీరోయిన్ ఒక పాట వదిలేరు కదా ప్రమోషనల్ యాక్టివిటీలో, అక్కడ ఒక సెటప్ ఉంటది. హీరో జీబ్ లో వచ్చి ఒక డెడ్ బాడీ మీద పట్టుకొస్తాడు, హీరోయిన్ ఆయన తిడుతా ఉంటది. సో అక్కడ ఒక వెహికల్ ఉంటది, ఒక జీబ్ ఉంటది, హీరో వచ్చిన వెహికల్. అది మస్తు ఉంటది, అథెంటిక్ ఉంటది. కానీ సినిమాలో ఆ వెహికల్ ఎక్కడ కనిపించదు, ఆ సీక్వెన్స్ ఎక్కడ కనిపించదు. అదే విధంగా బ్రిటిషర్స్ లేకపోతే ఎవరైతే ఒక ట్రైబ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్, ఆ డీటెయిల్స్, బ్రిటిష్ వాళ్ళు వాడిన ఆర్మర్లు లేకపోతే ఆ బాంబులు, వీటన్నిటి మీద వాళ్ళు వర్క్ చేసిర్రు. సినిమాని స్టడీ చేసే వాళ్ళకి కనిపిస్తుంది ఆ విషయం. నాలంటూ వాళ్ళు అప్రిషియేట్ కూడా చేస్తారు, నేను అప్రిషియేట్ చేస్తా వర్క్ నంతా. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా ఎఫెక్టివ్ గా సినిమాలో ట్రాన్స్లేట్ అవ్వాలి. నేనేదో వెతుక్కొని చూస్తే దొరకొద్దు, అది నేచురల్ గా ఆర్గానిక్ గా సినిమాలో కనిపించాలి. అవన్నీ కనిపించవు. ఇది 2 పాటలను విడగొట్టడం వల్ల ఈ డీటెయిల్స్ అన్ని పోయినాయా? ఒక పాయింట్ తర్వాత ఫిల్మ్ మేకర్స్ కి సినిమా మీద నమ్మకం వెళ్ళిపోయిందా? అందుకని ఇవన్నీ ఏదో ప్యాకేజ్ చేసి వదిలేసిర్రా? డైరెక్టర్ కి క్లారిటీ లేదా? సినిమా మధ్యలో ఏం చేయాలో అర్థం కాక ఏదేదో తీసుకుంటా పోయిందా? సో ఎడిటింగ్ టేబుల్ మీద ఏదో కుదిచ్చిరా ఈ సినిమాని? ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. బట్ ఇవన్నీ అనుమానాలే, ఏది కాంక్రీట్ గా మనం చెప్పలేం. మన ముందు కాంక్రీట్ ఉన్న సినిమా ఒక్కటే. సో సినిమాని చూసి మనం చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంతవరకు వెళ్ళినా కూడా అవన్నీ కనిపించవు సినిమాలో. సో ఇక్కడ డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్, ఆ 3 ఏళ్ల ప్రొడక్షన్ టైం, ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అంటున్నారు. సో ఇంత ఎఫర్ట్ వెళ్ళిన సినిమాలోకి సో అండర్వెల్మింగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు కొంచెం బాధనే అవుతుంది. నాకైతే చాలా బాధ అవుతున్నది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నన్ను ఏ పాయింట్ లో కూడా ఇంప్రెస్ చేయలేదు ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ సారీ టు సే. మొత్తం మూవీలో ఎక్కడ 2% 3% గ్లిమర్స్ వస్తే అక్కడక్కడ షైన్ అవుతాడు. బట్ లార్జ్లీ అండర్వెల్మింగ్. ఇప్పుడు చాలా మంది సినిమాని చూసి విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీతో కంపేర్ చేస్తే పర్లేదు, బెటర్ సినిమానే, దీనికి కారణం గౌతమ్ తిన్ననూరి అని అనొచ్చు. ఆ కంక్లూజన్ కి మెజారిటీ పీపుల్ రావచ్చు. బట్ నా వరకు కింగ్డమ్ సినిమా అనేది కింగ్డమ్ సినిమానే నేను చూసి చెప్పినప్పుడు ఇదే అనిపించింది నాకు. ఇంత ప్రామిస్ చేసిర్రు, ఇన్ని మాటలు మాట్లాడిర్రు, అక్కడ ఏం ట్రాన్స్లేట్ అయితే లేదు. సో ఏంటి కారణం అని చూసుకున్నప్పుడు నాకు డైరెక్టర్ కదా కనిపించేది. సో డైరెక్టర్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసిండు. అగైన్ ఈ సినిమాకి, ఈ విజన్ కి ఇంకా బిగ్గర్ బడ్జెట్ కావాలి. బట్ విజయ్ దేవరకొండ మార్కెట్ పడిపోవడం వల్ల అది పాసిబిలిటీ లేదు. ఇంకా అది వాస్తవం, మనం దీని గురించి పెద్ద మాట్లాడనీకేం లేదు. సో సినిమా ఐడియా ఎఫెక్టివ్ గా కనిపించాలంటే ఆ బిగ్ యాక్షన్ సెట్ పీసెస్, ఆ బిగ్ ప్రొడక్షన్ పీసెస్ అవన్నీ కావాలి. అప్పుడే మనకు హై థ్రిల్ వస్తాయి. బడ్జెట్ లేదు కాబట్టి యాక్షన్ సెట్ పీసెస్ అండర్ వెల్మింగ్ ఉంటాయి. ఎక్కడ కూడా యాక్షన్ అనేది ఇంప్రెస్ చేయదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా ఇంప్రెస్ చేయదు. అగైన్ బడ్జెట్ లేదు. సో బడ్జెట్ అనేది వాస్తవము, బట్ అది చాలా పెద్ద లిమిటింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ కథకి. సో ఇది కింగ్డమ్ పైన నా కంక్లూజన్. నాకేమనిపించలేదు పెద్ద సినిమా. విజయ్ దేవరకొండతో నేను చాలా డిసప్పాయింట్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. గౌతమ్ తిన్ననూరి పైన నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ కూడా హి స్టిల్ అండర్ పర్ఫార్మ్డ్. అండ్ ఇంకా బడ్జెట్ విషయాలు మనకు తెలిసిందే. సో ఇంకా అది మనం యాక్సెప్ట్ చేసి పోయిన
కింగ్డమ్ సినిమాకి. బట్ స్టిల్ డైజెస్ట్ చేసుకోవడానికి హార్డే ఉండే, ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు ఆ పాయింట్ గుర్తొస్తూనే ఉన్నది. సో సినిమా నుండి బయటకు వస్తాం, ఎంజాయ్ చేయలేం. సో యా, సినిమా ఈజ్ అండర్వెల్మింగ్ అండ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్. అగైన్ కింగ్డమ్ సినిమా ఎన్ని డబ్బులు చేస్తుంది, జనాలకు నచ్చిందా లేదా, ఇవన్నీ మనం వారం 10 రోజుల తర్వాత రిపోర్ట్ లో మాట్లాడుకుందాం. కింగ్డమ్ రిపోర్ట్ లో అక్కడ ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజుకి రిలీజ్ డే రోజు 31 జూలై 2025 రోజు నేను మార్నింగ్ 8 o'clock సినిమా చూసినాను. అండ్ చూసిన తర్వాత ఇవి నా థాట్స్ సినిమా పైన. సో మీకేమనిపించిందో సినిమా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్ళిపోయే ముందు మీకు చిన్న క్లిప్ ప్లే చేస్తాను. చూసిరు కదా, ఫస్ట్ లో చెప్పినట్టు నేను ప్రసాద్ లో చూసిన సినిమా హైదరాబాద్ లో. నా లైఫ్ లో సగం టైం నేను సినిమా థియేటర్లలోనే ఉంటాను. సో ఏ సినిమాకి ఎంత బజ్ ఉంది, జనాలు ఎవరు వస్తున్నారు, ఎలాంటి క్రౌడ్ వస్తున్నది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ రోజు సినిమాకి ఎలాంటి మనుషులు వచ్చారంటే వాళ్ళకి అసలు సినిమా చూసే అలవాటే లేదు. ఊర్లలోంచి పెద్దోళ్ళు, ముసలోళ్ళు, లైక్ కాలేజ్ పీపుల్, యంగ్ పీపుల్, అమ్మాయిలు, హౌస్ వైఫ్స్, చిన్న పిల్లలు, లైక్ వీళ్ళెవ్వరు కూడా జనరల్ గా మాకు ఫ్రైడే థర్స్డే కనిపించారు. వీళ్ళు రెగ్యులర్ గా సినిమాకి వచ్చే మనుషులు కాదు. సో ఇలాంటి డిజాస్టర్ల నుంచి వెళ్తున్న విజయ్ దేవరకొండకి సినిమా ప్రపంచంతో సంబంధం లేని సినిమాలు పెద్దగా ఫాలో గాని ఫ్యాన్ బేస్ ఉన్నది. దాని కారణాలు ఏంటి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళకి విజయ్ దేవరకొండ ఫేస్ తెలుసు, ఆయన సినిమా వచ్చింది, అది చూడడానికి వచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఇంకా కాంటెక్స్ట్ ఇస్తా కావాలంటే, సినిమా ముందు టీజర్లు, ట్రైలర్లు వేస్తారు కదా. ప్రసాద్స్ లో ఈ మధ్య రాజాసాబ్ టీజర్ వేస్తున్నారు. నా పక్కన కొంతమంది లేడీస్ ఉండే, ప్రభాస్ సినిమా, రాజాసాబ్ సినిమా అందరికీ తెలుసు అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనం ఈ బబుల్ ఉంటాం కదా. బట్ రాజాసాబ్ పేరు వచ్చింది, ప్రభాస్ ని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం రాజాసాబ్ టీజర్ చూస్తున్నారు వాళ్ళు. ఇదేం సినిమా, పేరేంటి రాజాసాబ్ అని అప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. అలాంటి క్రౌడ్ వస్తున్నారు సినిమాకి. విజయ్ దేవరకొండ కోసమే వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉండే వాళ్ళు ఏమంటారు, డైరెక్టర్ అని, జెర్సీ అని, సీతారా అని ఇంకేదో మాట్లాడతారు. ఎందుకంటే హీరో డిజాస్టర్లలో ఉన్నాడు, అది వాస్తవమే. బట్ ఈ సోషల్ మీడియా బయట ఒక ప్రపంచం ఉన్నది, అక్కడ ఒక ఆడియన్స్ ఉన్నది. వాళ్ళు కేవలం విజయ్ దేవరకొండని చూడడానికి వస్తున్నారు అంటే ఒక నమ్మకం ఉన్నది, ఫేస్ వాల్యూ. అఫ్ కోర్స్ ఆ నమ్మకం నాకు వెళ్ళిపోయింది అనుకోండి చాలా రోజుల క్రితమే. బట్ జనరల్ క్రౌడ్ కి ఎవరికైతే ఈ ఫ్యాన్ బేస్ ఉందో, ఎవరైతే ఈయన ఎంకరేజ్ చేయడానికి ఉన్నారో, యాక్సెప్ట్ చేసిర్రో, ఓన్ చేసుకున్నారో, వాళ్ళకి ఇంకా నమ్మకం ఉన్నది. అందుకనే కింగ్డమ్ కి వచ్చిర్రు. వాళ్ళకి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఆ నమ్మకం? అగే నా నమ్మకం వెళ్ళిపోయింది. బట్ ఈ క్రౌడ్ కి ఇంకెన్ని రోజులు ఉంటది? ఈ నమ్మకం రావాలి అంటే చాలా చాలా జరగాలి. అవన్నీ విజయ్ దేవరకొండ కేసులో జరిగినాయి, అందుకే ఓన్ చేసుకున్నారు, ఇంకా పెట్టుకున్నారు దగ్గరనే. కానీ విత్ ఎవ్రీ మూవీ అది పెరగాల, అట్లీస్ట్ మెయింటైన్ కావాలా. ఈ కింగ్డమ్ సినిమాతో అవుతుందా తెలియదు, చూద్దాం మనం ఇంకో 10 రోజుల తర్వాత చూద్దాము. బట్ నాకైతే ఏమనిపించలేదు. 100 కోట్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. గిదా సినిమా ఇస్తే హీరోకి ఎంట్రీ ఇయ్యరా? అండర్ స్టేటెడ్ ఏదైనా చెప్పుర్రి, పడలేదాడ. సో ఇంతమంది మనుషులు ఉన్నారు, సినిమా అలవాటు, సినిమా ప్రపంచంతో సంబంధం లేని మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ కదిలించగల ఫేస్ ఉంది ఇక్కడ. ఆ ఫేస్ ని మర్చిపోయేలా చేస్తున్నాయి ఈ సినిమాలు. అగైన్ ఐ ఆల్రెడీ గివెన్ అప్. బట్ ఇంకా ఇంతమంది ఉన్నారా ఈ ఫేస్ నమ్ముకొని, ఈ ఫేస్ పైన నమ్మకం పెట్టుకొని అని చూసి షాక్ అయినాను. కొంచెం బాధ కూడా అయింది, కొంచెమైంది, చాలా బాధ అయింది, కోపం కూడా వస్తుంది. బట్ ఇంకా ఏంటి, ఏం చేస్తాం, రిసోర్సెస్ అన్ని అట్లా అక్యుములేట్ చేసి పెట్టిర్రు. మేమే ఇన్ఛార్జ్, మాకే తెలుసు విల్ మేక్ బెటర్ సినిమా అని చెప్పి. దెన్ గివ్ మీ అ బెటర్ సినిమాను. ఈజ్ దిస్ ద బెస్ట్ దట్ యూ కెన్ డూ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రామిసెస్? ఆఫ్టర్ 3 years, ఇఫ్ దిస్ ఈస్ ద బెస్ట్ దట్ యూ కెన్ డెలివర్, దెన్ ఆల్ ఐ కెన్ సే ఈస్ యువర్ బెస్ట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. అట్లీస్ట్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ, నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ మై పీపుల్. దట్స్ ఆల్ ఐమ్ గోయింగ్ టు సే. అగైన్ ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు, ఎవరు ఏమవ్వాల్సిన పని లేదు. నాకు నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉన్నది, అది రాజ్యాంగం కలిగిస్తున్నది. ఈ దేశం కోర్ట్స్ నా హక్కులను ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో నేను మాట్లాడుతున్నా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దీంతో కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు వాళ్ళకి మా ఎగ్జిస్టెన్స్ తోనే ప్రాబ్లము. మీ ఇన్కన్వీనియన్స్ కోసం మా ఎగ్జిస్టెన్స్ ఆపుకోలేం కదా, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. సో అర్థం చేసుకుంటూనే అనుకుంటున్నాను. బట్ అగైన్ అల్టిమేట్లీ కింగ్డమ్ డబ్బులు చేయాలని కోరుకుందాం. ఎన్ని డబ్బులు చేస్తుంది ఏంటి అని కూడా చూద్దాం, మనం రిపోర్ట్ లో చూద్దాం. సో థ్యాంక్స్ అండి, లవ్ యూ ఆల్, జై హింద్.